తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గురించి తెలియని తెలుగువారు ఉంటారా? హైదరాబాదులో ఆమెకు చాలా ఆస్తులు ఉన్నాయి. షామీర్పేటలో చాలా ఎకరాలు ద్రాక్ష తోటలు ఉన్నాయి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఆమె ఇంటిని తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ నిన్న జప్తు చేసినట్టుగా వార్త వచ్చింది. కారణం ఏంటంటే ఎస్ఆర్ నగర్లో ఆమెకి G+4 ఇల్లు ఉన్నది. ఈ ఇంటికి ఇంటి పన్ను కట్టడం లేదు. చాలా సంవత్సరాలుగా ఇంటికి పన్ను కట్టకపోవటం వల్ల 80 లక్షలు ఇంటి పన్ను బాకీ పడినారట. జయలలిత వారసులకు వాళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళు ఎవరు స్పందించలేదట. ఈ కారణంగా జయలలిత ఇంటిని జీహెచ్ఎంసీ వారు సీజ్ చేశారు. ఈ వార్త చాలా తెలుగు వాళ్ళకి గమ్మత్తుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గతించిన తర్వాత ఆలనా పాలన ఎవరు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత ఆస్తి ఉన్నా ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు గమనిస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంటుంది.